ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. జాయిన్ అయ్యి ప్రతిరోజు తిరుమల అప్డేట్స్ లైవ్గా తెలుసుకోగలరు. నిన్న జూన్ 23వ తారీఖున మధ్యాహ్నం 1 గంటకు ఈరోజు 24వ తారీఖు సంబంధించి 10,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఇచ్చారు. 2,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్లో ఇచ్చారు. ఈ రెండు కూడా 2 గంటల 30 నిమిషాల కల్లా నిన్న మధ్యాహ్నం అయిపోయాయి. అంటే కేవలం 1:30 నిమిషాల్లోనే అయిపోయాయి. కాబట్టి వచ్చేవాళ్ళు దూర ప్రాంతం వాళ్ళు తెలుసుకోండి. ఇక రేపు ఎల్లుండి శనివారము ఆదివారం కాబట్టి ఇంకా తొందరగానే అయిపోతాయి. భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. ఇక మీ అందరికీ మరో ముఖ్యమైన విషయము, నిన్న జూన్ 23వ తారీఖున 84,235 మంది దర్శనం చేసుకున్నారు. 29,745 మంది తలనీలాలు ఇవ్వడం జరిగింది. 5,18,00,000 హుండీ కానుకలు, 4,20,000 మంది లడ్డు ప్రసాదాన్ని స్వీకరించారు. 2,20,000 మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే 2,940 మంది మెడికల్ ట్రీట్మెంట్ని పొందారు. అలాగేనండి, ఇక ఈరోజు జూను 24వ తారీఖున ప్రస్తుతానికైతే భక్తులు కంపార్ట్మెంట్లో అయితే వేచి ఉన్నారండి. దాదాపు 21 కంపార్ట్మెంట్లో ఉన్నారు. ఈరోజు 300 రూపాయలు, 500 రూపాయల టికెట్ ఉన్న వాళ్ళకి 3 నుంచి 4 గంటల దర్శన సమయం పడుతుంది. అలాగే సర్వదర్శన టోకెన్లు ఉన్న వాళ్ళకు 4 నుంచి 6 గంటలు పడుతుంది. ఎటువంటి టోకెన్ లేకుండా నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి వెళ్తే 8 నుంచి 10 గంటల దర్శన సమయం పడుతుంది. ఇక ఈరోజు 24వ తారీఖున ఉదయం 10 గంటలకు సెప్టెంబర్ నెలకి సంబంధించి 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు, మధ్యాహ్నము 3 గంటలకు సెప్టెంబర్ నెలకు సంబంధించి తిరుమల తిరుపతి తలకోన రూములు విడుదల చేస్తున్నారండి. మీలో ఎవరికైనా బుకింగ్ ఎలా చేసుకోవాలో తెలియకపోతే కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ఒక వీడియో స్పెషల్గా చేసి మన ఛానల్లో పోస్ట్ చేశాను, చూసి ఒకసారి బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.